గుడిబడి పేర్లను ప్రస్తావిస్తూ వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. వరంగల్ పర్యటనలో భాగంగా ఆయనవోలు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఎంపీ కడియం కావ్యతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ గుడి కంటే బడి ముఖ్యం, బడుల్లో జ్ఞానం దొరుకుతుంది అని ఆలయాలు నిర్మిస్తే బిచ్చగాళ్లు ఎక్కువ అవుతారని ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు జిల్లాలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపైన మాదిగ కులస్తులు, హిందూవాదులు మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడిన వివాదాస్పద మాటలు అయితే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇటు గుడి బడి పేర్లను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు అయితే వివాదాస్పదంగా మారుతున్నాయని కూడా చెప్పవచ్చు. ఏదైతే వర్ధన్నపేట నియోజకవర్గంలో పర్యటనలో భాగంగా ఇటు ఐనవోలు మండలం కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను ఎంపీ కడియం కావ్యతో పాటు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అయితే కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ గుడి కంటే బడి ముఖ్యం, బడుల్లో జ్ఞానం దొరుకుతుంది, అదే గుడులు నిర్మిస్తే మాత్రం బిచ్చగాళ్ళు ఎక్కువ అవుతారన్న మాటలైతే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇటు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు జిల్లాలో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారుతుందని కూడా చెప్పవచ్చు. అయితే మొన్నటికి మొన్న ఇటు మాలల కులస్తులకు సంబంధించి కూడా ఒక సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ మాలలకు సంబంధించి ఏర్పాటు చేసిన సమ్మేళన కార్యక్రమానికి కూడా ఇటు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అయితే హాజరయ్యారు. ఇటు కేఆర్ నాగరాజు మాట్లాడుతూ కూడా మొన్న జరిగినటువంటి వర్ధన్నపేట నియోజకవర్గం ఎన్నికలకు సంబంధించి కూడా నాకు మాల కులస్తులు మాత్రమే ఓట్లేశారు, ఇటు మాదిగ కులస్తులు మాత్రం ఓట్లు వేయలేదంటూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే అన్ని కులాలకు సంబంధించి కూడా సంఘాలు ఉన్నాయి, కానీ మాల కులస్తులకు సంబంధించి కూడా సంఘాలు లేవు. మాల కులస్తులంతా కూడా ఏకతాటికి రావాలి, మాల కులస్తులంతా సంఘాన్ని ఏర్పాటు చేయాలి. రానున్న రోజుల్లో మాల కులస్తులకు సంబంధించి కూడా సంఘం ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ముందుకెళ్లాలంటూ కూడా మాట్లాడిన మాటలు అయితే వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇటు గుడి బడుల పేర్లు ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇటు మాల కులస్తులు మాదిగ కులస్తులకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ విధంగా వివాదాస్పదాలు మాట్లాడిన కేఆర్ నాగరాజు పైన అయితే ఇటు మాదిగ కులస్తులు కూడా మండిపడుతున్నారు. ఇటు హిందుత్వవాదులంతా కూడా ఇటు కేఆర్ నాగరాజు పై అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో అయితే ఉందని చెప్పవచ్చు. అయితే ఈ విధంగా వ్యాఖ్యలు చేసిన నాగరాజుపై అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేఆర్ నాగరాజు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు.